హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ సూర్యాపేట్ జంక్షన్. ఈ మూవీ 1 hour and 58 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి వచ్చిన లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అలాగే కుదిరితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి కాలేజ్ లో చదువుతా ఉంటారు. ఎవరో అకస్మాత్తుగా తన ఫ్రెండ్ ని హత్య చేస్తారు. అసలు ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ అయితే బిలో యావరేజ్ గా ఉండి, సెకండ్ హాఫ్ అయితే యావరేజ్ గా ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి, అవి అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా ఈ మూవీలో స్టోరీ ఉన్న కొత్తగా ఉందంటే చాలా అంటే చాలా సింపుల్ స్టోరీ గైస్, చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీ అనమాట. మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూస్తా ఉంటాం అనమాట. ఇలాంటి స్టోరీని అయితే కొంచెం కొత్తగా తీసుకుంటే కొంచెం బాగుండు అనిపించింది. ఎందుకంటే మూవీలో ట్విస్ట్లు ఉండవు, ఏ ఉండవు అనమాట. నార్మల్ గా సాగుతా ఉంటది. ఫస్ట్ హాఫ్ మొత్తం మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్ తో హీరోతో అలా కామెడీతో అలా వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. దాని తర్వాత ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. అదైతే పెద్ద క్రింజ్ అంటే క్రింజ్ గా ఉంది. నాకైతే అసలు నచ్చలేదు గైస్ ఆ లవ్ స్టోరీ అయితే. మూవీలో ఏమో మన హీరో వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు, కాకపోతే మన హీరో ఏమో హీరోయిన్ తో తిరుగుతూ ఉంటాడు అనమాట, ఎక్కడ పెడితే అక్కడ. అండ్ మూవీలో స్టోరీ కూడా గైస్ చాలా అంటే చాలా లేట్ గా స్టార్ట్ చేస్తారు అనమాట. చాలా అంటే చాలా లేట్ గా స్టార్ట్ చేస్తారు. ఇంకా మూవీలో గైస్, ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ లో అయితే అక్కడక్కడ కొంచెం కామెడీ అయితే పర్లేదు, బాగానే వర్కౌట్ అవుతుంది అనమాట. అసలు మూవీలో నచ్చింది ఏంటంటే, హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక కాలేజ్ స్టూడెంట్స్ అంటారు, కాకపోతే వాళ్ళు చూడటానికి అయితే కాలేజ్ స్టూడెంట్స్ లాగే ఉంటారు అనమాట. మూవీలో సాంగ్స్ ఏమైనా బాగున్నాయి అంటే ఏదో ఒక సాంగ్ బాగుంటుంది అంతే, ఇంకంతకు మించి ఇంకేముండదు సాంగ్స్ అయితే. ఇంకా మూవీలో హీరోయిన్ దగ్గర అయితే సగం స్టోరీ ఉంటుంది అనమాట. హీరోయిన్ చుట్టే మూవీ స్టోరీ మొత్తం తిప్పుతా ఉంటాడు, అదైతే వేస్ట్ అనమాట. చూసినట్టు చూడపోయినా ఒకటే. ఇంకా మూవీలో క్లైమాక్స్ లో ఒకటి చనిపోతాడు అనమాట. అక్కడ ఆడమంటారా అంటే అరుస్తా ఉంటారు, అమ్మ నవ్వు వచ్చింది నాకైతే అక్కడ. ఇంకా మూవీ క్లైమాక్స్ అయితే కొంచెం పర్లేదు, బానే ఉంది, యావరేజ్. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉన్నాయి. అండ్ మూవీ అక్కడక్కడ కొన్ని నైట్ సీన్స్ ఉంటాయి అనమాట, అవైతే మరీ అంతగా లేవు గైస్. అంటే ఆ నైట్ సీన్స్ లో కలర్ గ్రేడింగ్ కానీ అదైతే కొంచెం బాగాలేదన్నమాట. ఇంకా మూవీలో అక్కడక్కడ పొలిటికల్ డ్రామా నడుస్తూ ఉంటది, అదైతే కొంచెం పర్లేదు, దాని గురించి కొంచెం బాగా చూపించుంటే బాగుండు అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది అంతే. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5.